నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. 3 రోజులుగా సోదాలు, 100 కోట్ల నగదు, 130 కేజీల బంగారం, లారీ నిండా డాక్యుమెంట్లు. ఇది శేఖర్ రెడ్డి నుంచి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువ. తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతుండటంతో అధికారులే విసిపోతున్నారు. అటు ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసేందుకు రెడీ అయింది ఏసీబీ. కోట్ల రూపాయల నగదు, కేజీల కొద్దీ బంగారం, కడ్డీల రూపంలో బయటపడ్డ పసిడి. 3 రోజులుగా సోదాలు, లారీ నిండా డాక్యుమెంట్లు. ఐటీ వలకు చిక్కిన తమిళనాడు బిగ్ షాట్ శేఖర్ రెడ్డి అక్రమాస్తుల చిట్టాకు అంతు లేకుండా పోతోంది. 3 రోజులుగా జరుగుతున్న సోదాల్లో భారీగా నగదు బయటపడింది. ఇప్పటికే 170 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే 130 కేజీల బంగారం ఈ సోదాల్లో దొరికింది. గురువారం రోజే ఐటీ శాఖ జరిపిన సోదాల్లో 90 కోట్లు దొరక్క శుక్రవారానికి వాటి విలువ పెరిగింది. ఇంకా ఓ వైపు సోదాలు జరుగుతుండగానే శేఖర్ రెడ్డికి చెందిన కారులో శనివారం 24 కోట్ల రూపాయలు లభించాయి. ఇంకా ఎన్ని చోట్ల డబ్బులు దాచారోనని అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సాధారణంగా బీరువాల్లో మంచాల కింద డబ్బులు దాస్తారు. కానీ శేఖర్ రెడ్డి మాత్రం రూముల నిండా నగదు దాచాడు. పెళ్లపిల్లలాడే కరెన్సీ నోట్లతో గదులను నింపేశాడు. ఆ కోట్లలో భారీగా కొత్త నోట్లు ఉండగా వాటికి అదనంగా పాత పెద్ద నోట్లు కూడా ఉన్నాయి. భారీగా బ్లాక్ మనీ, గోల్డ్ ఉందని పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఏకకాలంలో దాడులకు దిగారు. 60 మంది అధికారులు ఈ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. గురువారం ప్రారంభమైన వేట ఇంకా కొనసాగుతోందని ప్రకటించారు ఐటీ అధికారులు. శేఖర్ రెడ్డి, ఆయన స్నేహితులు శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి, కిరణ్ రెడ్డి ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలిపారు. కాట్పాడి, వేటూరులోని ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో సెక్యూరిటీ సాయంతో వాటిని తెరిచారు అధికారులు. అందులో నుంచి కేజీ బరువున్న 100 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. బాక్సుల్లో భద్రంగా దాచిన నల్లధనాన్ని వెలికి తీశారు. 8 ప్రాంతాల నుంచి మొత్తం లారీ నిండా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. అందులో ఆస్తుల వివరాలు, బ్యాంకుల లావాదేవీల చిట్టా, 34 లాకర్లకు సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా పట్టుబడిన కొత్త కరెన్సీకి సంబంధించి కనీసం బ్యాంకు రసీదులు కూడా లేకపోవడంతో అధికారులు ఈ వ్యవహారంలో పట్టు బిగిస్తున్నారు. కరెన్సీ మార్పిడి కోసం కొందరు సిండికేట్ గా ఏర్పడినట్టు అనుమానిస్తున్నారు. అటు దాడులు కొనసాగుతుండగానే అధికారుల దృష్టి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. దాన్ని ఓపెన్ చేయగా 20 బాక్సుల్లో పెట్టిన 24 కోట్ల రూపాయలు లభించాయి. అక్రమాల చిట్టా బయటపడుతుండటంతో ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని భావిస్తోంది ఏసీబీ. తద్వారా పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోనే అత్యధిక మొత్తంలో బ్లాక్ మనీ ఇష్యూలో ఎవరెవరి తలలు ఉన్నాయనే విషయం బయటకొస్తుందని భావిస్తుంది. ఓవైపు బ్యాంకుల నుంచి నగదు విత్డ్రాలపై పరిమితులున్నాయి. మరోవైపు డబ్బుల కోసం జనం ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలలో పడిగాపులు కాస్తున్నారు. గంటల కొద్దీ నిలబడితే కానీ 2000 రూపాయల నోటు కళ్ళ చూడటం లేదు. ప్రజలు అలాంటిది 100 కోట్ల విలువైన డబ్బులు ఎలా చేతులు మారాయి? బ్లాక్ షీప్ శేఖర్ రెడ్డి ఎవరు సహకరించారు? బ్యాంక్ అధికారులకు కూడా ఈ రాకెట్ తో సంబంధాలున్నాయా? ఒక్క నోటు కోసం పడిగాపులు, బ్యాంకులు, ఏటీఎంలకు జనాల పరుగులు, 2000 నోటు కోసం పస్తులు. కొన్ని గంటలు నిలబడ్డా నోటు దొరికేది డౌటే. మరి శేఖర్ రెడ్డికి డబ్బులు ఎలా వచ్చాయి? ఓ పక్క డబ్బుల కోసం జనం క్యూలు కడుతున్నారు. పస్తులుండి మరి 2000 నోటు కోసం పడిగాపులు కాస్తున్నారు. అలాంటిది దొడ్డిదారిన బడాబాబులకు బ్యాంకర్లు కట్టల కొద్దీ డబ్బు ఇచ్చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 170 కోట్ల నగదు, 130 కేజీల బంగారం బయటపడింది శేఖర్ రెడ్డి ఇంట్లో.
ఇటీవలి కాలంలో ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము పట్టుబడటం ఇదే తొలిసారి. శేఖర్ రెడ్డి సహా మరికొందరి కార్యకలాపాలపై పక్కా సమాచారంతోనే ఐటీ శాఖ విస్తృతంగా సోదాలు చేపట్టింది. తనిఖీల్లో దొరికిన సొమ్మంతా తనదేనని శేఖర్ రెడ్డి చెబుతున్నా వాటికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవని ఐటీ శాఖ నిర్ధారించింది. డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఓ కాంట్రాక్టర్ దగ్గర అందున ఇళ్లల్లో ఇన్ని కోట్ల నగదు ఉంటుందా? ఏదైనా ప్రాజెక్టు పని కోసం నగదు ఉందనుకున్నా పట్టుబడిన బంగారం మాటేమిటి? అసలు ఆ డబ్బు నిజంగా శేఖర్ రెడ్డిదేనా లేక పొలిటికల్ బిగ్ షాట్స్ దా? జయలలిత చనిపోయిన 72 గంటల్లోనే అంత భారీగా నగదు దొరకడంలోని ఆంతర్యం ఏంటి? పర్సంటేజీల్లో తేడా వచ్చిందా? కావాలనే శేఖర్ రెడ్డిని పట్టించారా? ఇలాంటి సందేహాలెన్నో ఇప్పుడు వినిపిస్తున్నాయి. వాస్తవంగా శేఖర్ రెడ్డి తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో కీలక మద్దతుదారుడిగా కొనసాగుతున్నారు. ఇసుక, గనుల వ్యాపారాలు చేస్తున్నారు. సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు కూడా శేఖర్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్నారు. తమిళనాడులో 1000 కోట్ల విలువైన పనులు చేస్తూ అతిపెద్ద కాంట్రాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇది నాణానికి ఓవైపు మాత్రమే. తాతల కాలంలోనే శేఖర్ రెడ్డి కుటుంబం తమిళనాడులో స్థిరపడింది. కొన్నాళ్ల పాటు ఓ హోటల్లో పనిచేసిన శేఖర్ ఆ తర్వాత ప్రైవేట్ పబ్లికేషన్ ను ప్రారంభించాడు. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు. 2001లో పన్నీర్ సెల్వంతో పరిచయం అతని జాతకాన్నే మార్చేసింది. సెల్వంతో ఉన్న దగ్గరి సంబంధాలతో ప్రభుత్వ పనులు శేఖర్ రెడ్డికే దక్కేవి. దీనికి తోడు తమిళనాడులోని ఇసుక క్వారీలన్నీ అతని పరమయ్యాయి. శేఖర్ రెడ్డి అనుమతి లేకుండా తమిళ రాష్ట్రంలో ఇసుకలోని ఒక్క రేణువు కూడా కదలదు. అలా కోట్లకు పడగలెత్తాడు బ్లాక్ షిప్. ఆ వచ్చిన డబ్బుని రాజకీయాల్లో వెదజల్లాడు. శశికళకు, జయలలితకు దగ్గరయ్యాడు. జైకు నమ్మిన బంటుగా మారాడు. మంత్రులు కూడా పోలేని పోయస్ గార్డెన్లోకి నేరుగా వెళ్లగలిగేంత పరపతి సంపాదించాడు శేఖర్ రెడ్డి. అమ్మని కలవాలి, ఆమె దగ్గర ఏదైనా పనులు కావాలి అంటే శేఖర్ రెడ్డి తలుచుకుంటే చాలు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. అటు అర్థబలం, మరోవైపు అంగబలం, దానికి తోడు రాజకీయ పలుకుబడి, వీటన్నిటితో అక్రమాలకు తెరలేపాడు. అక్రమ సంపాదన పెరిగింది. కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టాడు. అక్రమంగా డబ్బులు దాచేశాడు. వాటితో ఆస్తులు కూడబెట్టాడు. అయితే నవంబర్ 8న మోడీ చేసిన ప్రకటనతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తన దగ్గర ఉన్న భారీగా బ్లాక్ మనీ పేరుకుపోయింది. అంతే, ఈ నల్లదొర కాస్త తెల్లదొరగా మారేందుకు ప్రయత్నించాడు. తన దగ్గర ఉన్న పాత నోట్లతో భారీగా బంగారం కొనుగోలు చేశాడు. ఇక్కడే శేఖర్ రెడ్డి కదలికలపై ఐటీ అధికారులకు అనుమానం వచ్చింది. బంగారు షాపుల్లో భారీగా అమ్మకాలు జరిగినట్లు గుర్తించి కొనుగోలు చేసిన వారిపై దృష్టి పెట్టారు. జ్యువెలరీ షాపుల యజమానులను ప్రశ్నించారు. శేఖర్ రెడ్డి అండ్ కో బ్లాక్ మనీతో బంగారం కొన్నట్లు గుర్తించారు. అంతే, ఏకకాలంలో దాడులకు దిగారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొత్త కరెన్సీ కూడా ఉండటంతో ఈ భాగోతం వెనక ఎవరెవరున్నారనే కోణంలో దృష్టి పెట్టారు. కొందరు బ్యాంకర్లతో కలిసి శేఖర్ రెడ్డి నగదు మార్పిడికి పాల్పడినట్లు తేలింది. కరెన్సీ మార్పిడి కోసం కొందరు సిండికేట్ గా ఏర్పడినట్లు గుర్తించారు అధికారులు. శేఖర్ రెడ్డి సహా అతని మిత్రులకు చెందిన 6 ఇళ్లు, 2 ఆఫీసుల్లో వరుసగా సోదాలు చేశారు. శేఖర్ రెడ్డిపై ఐటీ రైట్స్ వెనుక రాజకీయ కోణం ఉందనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి పూర్తి స్థాయి విచారణ జరిగితే కానీ అసలు విషయం బయటకు రాదు. జై చనిపోయిన 72 గంటల్లోనే జరిగిన సోదాలు, నగదు ఎవరిదనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. రెండు ఎద్దుల బండ్లకు ఓనర్ చిన్నా చితకా పనులు చేశాడు. అయితే కాలం కలిసొచ్చింది. కోట్లకు పడగలెత్తాడు. అమ్మ అనుగ్రహం దక్కింది. అంతే, ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. వెంకటేశ్వరుని సేవ చేసుకునే భాగ్యం దక్కింది. కానీ దాన్ని దుర్వినియోగం చేశాడు. తన పలుకుబడితో ఏకంగా కొండపైనే అక్రమాలకు తెరలేపాడు. చివరకు పాపం పడడంతో బోర్డు మెంబర్ పదవి వేడిపడింది. వేలూరు జిల్లా కాట్పాడి నుంచి ప్రారంభమైన శేఖర్ రెడ్డి ప్రస్థానం టీటీడీ బోర్డులో పదవి దక్కించుకునే వరకు వెళ్లింది. అటు రాజకీయ అండదండలు, ధనబలం పుష్కలంగా ఉండటంతో ఈజీగానే బోర్డు మెంబర్ అయ్యాడు శేఖర్ రెడ్డి.
టీటీడీ బోర్డు మెంబర్ కాకముందే తిరుమలలో చక్రం తిప్పేవాడి ఘనుడు. తనకు ఉన్న పరిచయాలతో తమిళనాడుకు చెందిన నేతలకు, అధికారులకు స్వామివారి దర్శనం చేయించేవాడు. పలుకుబడే పెట్టుబడిగా తన వ్యాపారం విస్తరించాడు శేఖర్ రెడ్డి. నేతలకు నమ్మిన బంటుగా మారాడు. తనకున్న పరిచయాలతో కొందరికి బినామీగా మారాడు. జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావులకు అత్యంత సన్నిహితుడిగా మారాడు. టీటీడీ బోర్డుపై శేఖర్ రెడ్డి కన్ను పడింది. బోర్డులో ప్లేస్ దక్కించుకుంటే స్వామి కార్యం, స్వకార్యం రెండూ చేసుకోవచ్చని భావించాడు. అంతే, అత్యంత ఆప్తుడిగా ఉన్న తమిళనాడు ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంతో జయలలిత దగ్గర పైరవి చేయించుకున్నాడు. అమ్మ ఆశీస్సులు లభించడంతో టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాడు. ఇక అప్పటి నుండి 3 దర్శనాలు, 6 కాంట్రాక్టులుగా తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాడు శేఖర్ రెడ్డి. 2001లో ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వానికి దగ్గరయ్యే నాటికి వైభవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, జేఎస్ఆర్ బిల్డర్స్ పేరుతో ఉన్న 2 కంపెనీలకు శేఖర్ రెడ్డి అధినేతగా ఉన్నారు. తాను సంపాదించిన అక్రమాస్తిలో స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీగా విరాళాలు ఇచ్చేవాడు. ఓవైపు అక్రమాలకు పాల్పడుతూనే ఆ పాపాలను తుడిచేసుకోవడానికి అన్నట్లు పుణ్యకార్యాలు చేయటం మొదలుపెట్టాడు. పేరు, పరపతి సంపాదించిన తర్వాత పన్నీర్ సెల్వం జై సిఫార్సుతోనే టీటీడీ బోర్డు మెంబర్గా ఎన్నికయ్యాడు. వాస్తవంగా తమిళనాడు నుంచి ఒకరికి, కర్ణాటక నుంచి ఒకరికి టీటీడీ బోర్డులో చోటిస్తారు. అప్పటికే తమిళనాడు నుంచి నారాయణ్ పేరు ఖరారైంది. అయితే జై సిఫారసు చేయడంతో ఈక్వేషన్స్ మారిపోయాయి. నారాయణతో తమిళనాడు నుంచి శేఖర్ రెడ్డికి చోటు దక్కింది. దీంతో కర్ణాటక కోటాలో కృష్ణమూర్తి, ఆనంద్ ఇద్దరికి స్థానం దక్కింది. అయితే బోర్డు మెంబర్గా ఎంపికైన పాలక మండలి తీసుకునే నిర్ణయాలను అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా తనకు తెలిసిన వాళ్లు వచ్చినప్పుడు దర్జాగా స్వామివారి దర్శనం చేయించేవాడు. బోర్డు మీటింగ్ జరిగినా అందులో కూర్చునేవాడు తప్ప భక్తుల అవసరాలేంటి అనే విషయాలను ఎప్పుడూ పట్టించుకోలేదు శేఖర్ రెడ్డి. అధికారుల్లో పట్టు సంపాదించడంతో కోటాకు సంబంధం లేకుండా టిక్కెట్లు ఇప్పించేవాడు. ఎంపీలు, కేంద్ర మంత్రులకు సాధ్యం కానిది కూడా శేఖర్ రెడ్డికి సాధ్యమయ్యేది. శేఖర్ రెడ్డి జారీ చేసే సిఫారసు లేఖలకు తిరిగే ఉండేది కాదు. ఇక జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో శేఖర్ రెడ్డి స్వయంగా ఆసుపత్రికి తిరుపతి లడ్డూ తీసుకెళ్లాడనే ప్రచారం ఉంది. అటు గతేడాది పన్నీర్ సెల్వం తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లినప్పుడు కూడా ఆయన వెంటే ఉండి స్వయంగా ఆలయంలోకి తీసుకెళ్లాడు. మరోవైపు తిరుమల అలిపిరి వద్ద సొంత డబ్బుతో ఓ గోశాలను కూడా నిర్మిస్తున్నాడు శేఖర్ రెడ్డి. వేయడానికి కుక్కలు చెప్పనిపిస్తాడు. ఎవరని ఎన్ని భాగాలు చేసుకుంటారో తెలియదు. దానిలో ఇప్పుడు ప్రధానంగా డబ్బులో ముడిపడి ఉంది. ఇప్పుడు శశికళ చుట్టూ ఎవరు తిరుగుతారంటే అందరికి డబ్బులు ఉన్నాయి కదా, ఆస్తి అందరికి ఉంది కాబట్టి సహజంగా ఆమె చుట్టూ తిరుగుతారు అందరూ. అంటే ఒక విధంగా చెప్పాలంటే తమిళనాడు రాజకీయాలు కుక్కలు చెప్పిన విస్తరిలాగా. అయితే అక్రమాలు బయటపడటంతో టీటీడీ బోర్డు పదవి నుంచి తొలగించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఐటీ దాడుల తర్వాత భారీగా నల్లధనం బయటపడిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే శేఖర్ రెడ్డిని బోర్డు నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సాంకేతిక కారణాల నేపథ్యంలో ప్రభుత్వం అతన్ని బోర్డు మెంబర్ పదవి నుంచి తొలగించలేదు. పదవీకాలం పూర్తయితే కానీ వైదొలిగే అవకాశం లేదు, లేదా తనంతా తానుగా రాజీనామా చేయాల్సి ఉంది. మరో 4 నెలల పదవీకాలం ఉండటంతో శేఖర్ రెడ్డి విషయంలో సర్కార్ ఏం చేస్తుందో చూడాలి. అసలు శేఖర్ రెడ్డి అంత భారీ మొత్తంలో నగదు ఎందుకు దగ్గర ఉంచుకున్నాడు? వ్యాపారం కోసమా? తాను చేస్తున్న పనుల మెటీరియల్ కోసమా? లేక మరేదైనా రాజకీయ కోణం ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న అంతటా వినిపిస్తోంది. అయితే దానికి వేరే రీజన్ ఉందనేది తమిళనాడు పొలిటికల్ సర్కిల్లో టాక్. ఇంతకీ ఏంటా రీజన్? వ్యాపార అవసరాల కోసమైతే శేఖర్ రెడ్డి తన దగ్గర అంత నగదు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పట్టుబడిన డబ్బులు పెద్ద సంఖ్యలో పాత పెద్ద నోట్లు, కొత్తగా విడుదలైన 2000 రూపాయల నోట్లున్నాయి. నవంబర్ 8వ తేదీనే పాత నోట్ల రద్దు నిర్ణయం వచ్చింది. సుమారు నెల రోజుల తర్వాతైనా అంత భారీగా కొత్త నోట్లు సులువుగా లభించే పరిస్థితి లేదు. పోనీ పాత నోట్లతో పనులు చక్కబెడదామనుకున్నా అవి చెల్లవు. ఈ నోట్ల వ్యవహారం వెనుక పొలిటికల్ డ్రామా ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే నగదుకు సంబంధించిన విషయంపై ఐటీ శాఖకు ఉప్పందిందని తెలుస్తోంది. జయ తర్వాత సీఎం పదవి కోసం అన్నాడీఎంకేలో చాలా మందే పోటీ పడ్డారు. అటు బీజేపీ కూడా పావులు కదిపింది.
కొందరు నేతలైతే నేనే సీఎంని అంటూ పార్టీలో బాహాటంగానే చెప్పుకున్నారని టాక్. కానీ అందరి ఎత్తులు చిత్తయ్యాయి. పన్నీర్ సెల్వం సీఎం అయ్యారు. ఈ పరిస్థితుల్లోనే జైకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారికి షాక్ ఇచ్చేందుకే శేఖర్ రెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు జరిగాయనే వాదనలున్నాయి. అయితే ఈ విషయంపై తమిళనాడులో మరో ప్రచారం కూడా ఉంది. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో సుమారు 40 మంది ఎమ్మెల్యేలు డీఎంకే నేతలను కలిసి పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సంకేతాలిచ్చారు. జై చనిపోయే పరిస్థితి ఉండటంతో డీఎంకేలో అయినా పరిస్థితి మెరుగ్గా ఉంటుందని జై పార్టీ నేతలు భావించినా ఆ నిర్ణయాన్ని స్టాలిన్ సున్నితంగానే తిరస్కరించారట. జై ఆసుపత్రిలో ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా 6 నెలల్లోనే అంతర్గత కుమ్ములాటల కారణంగా కొత్త సీఎం పదవి కోల్పోతాడని అప్పుడు చూద్దాంలే అని ఆ 40 మంది ఎమ్మెల్యేలతో చెప్పినట్లు సమాచారం. ఇటు జై చనిపోతే సీఎం ఎవరు అనే అంశంపై డీఎంకేలో తర్చన భర్చనలు జరిగాయి. ఎవరికి వాళ్లే ఎమ్మెల్యేలను తమ వైపు ఉంచుకోవడానికి ప్రయత్నించారు. అందులో భాగంగానే పార్టీలో ఇద్దరు కీలక నేతలు భారీ మొత్తంలో నగదు దగ్గర ఉంచుకోవాలని శేఖర్ రెడ్డిని ఆదేశించారని తెలుస్తోంది. ఏమాత్రం తేడాలొచ్చినా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం లేదా తమ పార్టీ సభ్యులకు నగదు ఆశ పెట్టేందుకే ఈ ప్లాన్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అయితే పార్టీలో తేడా వచ్చింది. జై తర్వాత ఎవరు అనే విషయంపై గొడవ జరిగింది. ఈ పరిస్థితుల్లోనే దాడులకు ముందే అంటే 5వ తేదీనే శేఖర్ రెడ్డి దగ్గర భారీగా నగదు ఉందనే విషయం అధికారుల చెవుల్లో పడిపోయింది. మొత్తంగా జై మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. శేఖర్ రెడ్డి కేంద్రంగా తమిళ రాజకీయం మారుతోంది. తాజా సీఎం అనుచరుడిపై ఆరోపణలు రావడంతో 3 నాళ్ల ముచ్చటేనా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.